పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఓ 10 ఎమ్మెల్యే సీట్లు రావా? గెలవలేరా? బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓ 20 సీట్లు గెలవలేరా? ఒకసారి ప్రాక్టికల్గా నేను మాట్లాడేది ఎవడికో ఫేవరు ఎవడికో వ్యతిరేకం కాదు. ఇక్కడ తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్యని నమ్ముకున్న వాళ్ళతో కూడా కలిపితే 2009 ఇది 2024 15 సంవత్సరాలు మెగా కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఆ రోజున 25 ఏళ్ళు అంటే ఇవాళ 40 ఏళ్ళు. రాజ్యాధికారం మన వ్యవస్థకు కావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు 25 ఏళ్ళకి ఆడు మధ్య వయస్కుడు కూడా అయిపోయాడు. ఏం ఒరిగింది వాళ్ళకి? ఈవెన్ పవన్ కళ్యాణ్ అప్పుడు 35 ఉంటే ఇప్పుడు 50కి దాటిపోయా. ఏం ఒరిగింది? పోనీ ఆయన వయసులో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు సరే యంగ్గా కనబడతారు హీరో కాబట్టి అది వేరు. నేను అంటున్నది ఏం ఒరిగింది? కార్యకర్తకి ఏం ఒరిగింది? కాపుకి ఏం ఒరిగింది? ఇంతకుముందు బోల్డ్ అని సీట్లు వచ్చినాయే. ఇవాళ వచ్చేటప్పటికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో కాపులకి ఎన్ని సీట్లు వచ్చినాయని 3 కలిపితే కూడా ఇప్పుడు ఈ కొత్తగూడ సీట్లు కలుపుకుంటే కలిపినా కూడా 3 కలిపిన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపిన వైసీపీని ఎక్కువ సీట్లు ఇచ్చిందే. ఇంకా కాపులకు జరిగిన న్యాయం ఏంటి? పోనీ కాపు కమ్యూనిటీ కోసం నేను పెట్టలేదు పార్టీ. ఎవరి కోసం పెట్టారు? ఏ అణగారిన వర్గాలు సామాజిక న్యాయం అన్నయ్య చెప్పిన మాటే కదా మనం కూడా చెప్పింది. అంటే ఇది నేను దూషించట్లేదు, ద్వేషించట్లేదు, మార్పు కోరుకున్నది అది. నేను కూడా కోరుకున్నా మార్పు. ఎందుకంటే నాలాంటి ఒక సామాన్యుడికి ఏమన్నా సాధ్యమవుతుందా రాజకీయాల్లో? ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి రాజకీయం కావాలి. ఎందుకంటే సమాజం గురించి అవగాహన ఉంది, ఏం చేయలేం. ఏంటది? ఇట్టగా ఏదో మాట్లాడుకుని కాస్తో కోస్తో 4 చెప్తే ఒకటన్నా చేస్తాయిలే ప్రభుత్వాలు అని ఆలోచించుకోవడం తప్పించి, లేదా అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు 1, 2 మంచి మనం 10 చెప్తే 1, 2 అన్న మంచి చేస్తారన్న ఆలోచన తప్పించి ఏం చేయలేకపోతున్నాం. నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లేదు, ఎందుకంటే ఆ రొచ్చు మనకి వల్ల కాదు. కానీ నాలాంటి వాళ్ళు అంటున్నా, అంటే సమాజానికి ఏదో ఒకటి కొంచెం అన్న మన వంతు చెయ్యాలన్నటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుందని ఆశపడ్డా. కానీ చివరికి మొత్తం తీసుకుందే 24 సీట్లు. అందులో 11 మన వాళ్ళకి ఇచ్చాం, 10 బయట వాళ్ళకి ఇచ్చాం. ఏపోతే ఎంపీల్లో 1 బయట 1 బయట నుంచి వచ్చినటువంటి అయినా పర్లేదు, కొంత అతను మన పార్టీనే నమ్ముకున్నాడు, టీ టైం ఉదయ్. కానీ ఎప్పటి నుంచినో కష్టపడి నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏమైపోయారు? సరే అది పోయా. అదే జనసేన బీజేపీ కలిసి ఉంటే ఈ 30 సీట్లు పోటీ చేయలేము మనం. 30 సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే 20 గెలవలేమా ఇద్దరు కలిసి? అప్పుడు తెలుగుదేశం అయినా సరే మన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేది కదా. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడం, జగన్ని గద్దె దించడం తప్పించి మనం సాధించింది ఏంటి? పోనీ అదైనా రేపు ఎన్నికల్లో వస్తుందో లేదో చూద్దాం. బట్ మనం సాధించింది ఏంటి? నమ్ముకున్న వాళ్ళకి ఏం పెట్టాం? సామాజిక వర్గానికి ఏం న్యాయం చేసాం? లేదా సమాజానికి ఏం సందేశం సంకేతం ఇవ్వగలిగాం? ఎవరినైతే మేము తిట్టామో వాళ్ళే కరెక్ట్ అని చెప్తున్నాం. ఇంకా అసలు ఆల్టర్నేటివ్ గురించి ఏం చెప్పినట్టు? ఒకసారి ఇప్పటికైనా ఆలోచించాలా? అవసరం లేదా? ఆలోచించుకుంటే బెటర్.